రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన మొంతా తుఫాన్ తాకిడికి దేవీపట్నం మండలంలో మారుమూల గిరిజన ప్రాంతమైన వి రామన్నపాలెం పంచాయతీకి చెందిన గుంపెనపల్లికి లక్ష్మీపురం గ్రామాలకు చెందిన 170 కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఆకలి కేకలు వేస్తున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ గ్రామంలో 3 కలవట్లు కొట్టుకుపోయాయని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తాడు సహాయంతో వరద నీటిలో ఈదుకుంటూ నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, తాము చిన్నపిల్లల కోసం పాల ప్యాకెట్లు నిత్యావసర వస్తువులు లేక ఆకలితో అలమటిస్తున్నామని, కనీసం ఏ శాఖ అధికారి కూడా రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని, మండల అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ సందర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని గిరిజన గ్రామ ప్రజలు వాపోతున్నారు. సరైన రహదారి సౌకర్యం లేక గర్భిణీ స్త్రీ 3 కిలోమీటర్లను నడిపించి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని వాపోయారు. ఇక లక్ష్మీపురం గ్రామంలో తమకు వెంటనే బ్రిడ్జ్ నిర్మించాలని, తమ బాధలు తీర్చాలని లక్ష్మీపురం, వెలగపల్లి, గంపెనపల్లి గిరిజన గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. వి రామన్నపాలెం పంచాయతీకి సంబంధించిన ముంపు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా, ఉప్పు అనగా, కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం. 5 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు. దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికారి వారికి. ఇదే మా సమస్య. 5 రోజుల నుంచి కన్ఫర్మ్గా మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పై అధికారి వారు ఇంతవరకు కూడా రాలేదు ఈ 5 రోజుల్లోపు. మరి ఇక మీదట మాకు దీనిపై చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాం. మాది దేవీపట్నం మండలం అండి, వీరం పంచాయతీ. మాది లక్ష్మీపురం, గుంపెనపల్లి ముంపు గ్రామాలు. మా బ్రిడ్జి లేదండి, మాకు కానీ పాలు లేవు, పిల్లలకి పాలు లేవు, బియ్యం లేవు, కూరగాయలు ఏమీ లేవండి. మాకు ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మాకు మళ్ళీ పూత దయించి 5 రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బ్రిడ్జి కడితే మేము అయ్యాన్ని తెచ్చుకోండి, సోడారం వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి. అదండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి. లక్ష్మీపురం నుంచి గుంపెనపల్లికి మధ్యలోన ఇది 3వ కలవట్టు పరిస్థితి. ఇది మొత్తం కలవట్లన్నీ పోయినాయి. లక్ష్మీపురానికి గుంపెనపల్లికి మధ్యలో ఉన్న కలవట్లన్నీ పోయినాయి. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. ఎటువంటి రాకపోకలు కానీ ఏ పక్క నుంచి కానీ ఎటువంటి రాకపోకలు లేవు. ఒకటి దారి ఉన్నది, అది లక్ష్మీపురానికి రావణపల్లికి బ్రిడ్జ్ ఒకటి, తర్వాత లక్ష్మీపురం టు కన్నారం మీదుగా 2వ దారి.